ఎస్సీ వర్గీకరణ ఉపకులాల కోట అనే అంశం మీద వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన మీ అందరికీ ముందుగా జేబీములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి తప్పకుండా మీరు వచ్చి ఉపకులాల విషయంలో ఒక స్పష్టమైన చర్చని వైఖరిని తెలియజేయాలని కోరుతూ అడగగానే నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ముందుగా బహుజన లెఫ్ట్ పార్టీ అధ్యక్షులు నల్లా సూర్యప్రకాశన్న గారికి ముందుగా జేబీం తెలియజేస్తున్నాను. అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి నాయకులు, మందకృష్ణ మాదిగ గారితో పనిచేసినటువంటి నాయకులు, అదేవిధంగా సమాంతరంగా ఒక ఎంఆర్పిఎస్ని స్థాపించి నడిపించినటువంటి ఒక గొప్ప కవి మేధావి కృపాకర్ మాదిగ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చారు. వారికి స్వాగతం. ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్గా, ఉస్మానియా యూనివర్సిటీ జాక్ నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి ఒక ఫెరోషియస్ లీడరు పిడమర్తి రవి గారు, నా స్నేహితుడు, ఇవాళ మన కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా విజయన్న, తాండూరు, చేవెళ్ళ, పశ్చిమ తెలంగాణ ప్రాంతంలో ఒక బలమైన నాయకుడు, రాజకీయ నాయకుడు, జెడ్పీటీసీగా ఎంపీటీసీగా గెలిచి ఉపకులాల ఆత్మగౌరవాన్ని చాటినటువంటి వ్యక్తి మా విజయన్న వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నారు. అట్లాగే ప్రజాస్వామిక ఉద్యమాలకి నిరంతరము అండగా ఉండేటువంటి, మద్దతుగా ఉండేటువంటి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు, గొప్ప కవి మా సోదరి దాసోజి లలిత గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. విముక్త చిరుతల కచ్చి తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, రెండు రాష్ట్రాల శివునికి పెద్ద పూజ చేసి తపస్సు చేస్తే ఏం కావాలని అడిగితే అడిగింది మాత్రమే ఇస్తాడు తప్ప అడిగింది ఏది ఇయ్యడు. కానీ మన దేశంలో మాత్రం జడ్జీలు అడిగిన వాటికంటే ఎక్కువ ఇస్తారు. ఇక్కడ వర్గీకరణ కావాలి అని చెప్పి అడిగితే అడగని క్రిమిలేయర్ సిస్టాన్ని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ జడ్జీలు ఇచ్చినటువంటి క్రిమిలేయర్ సిస్టాన్ని మనము మన వీసీకే పార్టీ తరఫున వ్యతిరేకించడం అనేది జరుగుతున్నది. మిగతా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే క్రిమిలేయర్ ఎందులో ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఉండాలి. క్రిమిలేయరు ఐఏఎస్లకి ఐపీఎస్లకి వర్తింపజేస్తే ఓకే, కానీ ఒక అటెండర్కి, ఒక టీచర్కి, లేకపోతే ఒక మామూలు ఉద్యోగి కుటుంబానికి వర్తింపజేయటం అనేది మనం అంగీకరించాల్సిన అంశం కాదు. అట్లాగే ఒక జడ్జి గారు తీర్పు రాస్తూ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. కుటుంబంలో ఒక వ్యక్తి రిజర్వేషన్ ఉపయోగించుకుంటే మళ్ళీ ఇంకొకరికి ఆ కుటుంబంలో రిజర్వేషన్ ఉపయోగించుకునే అవకాశము ఇవ్వకూడదు అని ఒక తీర్పును కూడా రాశారు. అది కూడా సమంజసమైనది కాదు. ఎందుకంటే ఒక్కసారి రిజర్వేషన్ ఉపయోగించుకున్నంత మాత్రాన వాళ్ళ జీవితాలన్నీ మారిపోయే అవకాశం ఏమి లేదు. చాలా సాంకేతిక సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ తీర్పుని కూడా, ఆ విషయాన్ని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే అసలు జనాభా విపరీతంగా పెరిగింది. ఇప్పటికీ కూడా తెలంగాణలో దేశవ్యాప్తంగా 15-16% మించి ఇవ్వట్లేదు. అనఫిషియల్గా తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎస్సీల జనాభా, ఎస్టీల జనాభా 35 కోట్ల దాకా ఉంటుందనేది ఒక అంచనా. ఎస్సీలే ఒక 20 కోట్లకు పైగా ఉంటారని ఒక అంచనా ఉన్నది. తెలంగాణలో 20% అధికారికంగా ఉంటారు. కానీ మనకి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్లో భాగంగా 18% మాత్రమే ప్రకటించడం జరిగింది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా 18% రిజర్వేషన్ను ఎస్సీలకు ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి
కేవలం పంచాయతీరాజ్ ఎన్నికల్లో మాత్రమే, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాత్రమే 18% అమలు చేశారు. కానీ విద్యా ఉద్యోగ రంగంలో మాత్రము 16%, ఇంకో కొన్ని డిపార్ట్మెంట్లో 15.5% మాత్రాన్నే అమలు చేస్తున్నారు. పెరిగిన జనాభా ప్రకారంగా రిజర్వేషన్లను పెంచాలి అనే డిమాండ్ని కూడా మనము వీసీకే పార్టీ తరఫున చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు వర్గీకరణ అనే అంశం ఎవరికి నిజంగా అవసరం? దీంట్లో మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు కాని కులాలు కూడా ఉన్నాయి. చాలా ప్రాంతాల నుంచి ఇంకా చాలా దేశవ్యాప్తంగా గమనించినప్పుడు కొన్ని ప్రాంతాల్లో దళితులు కాని కులాలను కూడా దళిత సామాజిక వర్గంలో చేర్చిన సంఘటనలు ఉన్నాయి. అంటే తెలంగాణలో ట్రైబ్స్గా ఉన్నటువంటి, గిరిజనులుగా ఉన్నటువంటి లంబాడీలని కర్ణాటకలో ఎస్సీలుగా పెట్టారు. ఒకచోట బోయోళ్ళు బీసీలుగా ఉంటే మరొక చోట ఎస్సీలుగా ఉన్నారు, ఒక చోట ఎస్టీలుగా ఉంటే ఇంకొక చోట ఎస్సీలుగా ఉన్నారు. అట్లాగే చాకలోళ్ళు వేరే రాష్ట్రాల్లో ఎస్సీ కులాలుగా కూడా ఉన్నారు. ముదిరాజులు ఎస్సీ కులాలుగా ఉన్నారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో కోరి కులానికి చెందినటువంటి రాష్ట్రపతి గారు, మనకి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి, వాళ్ళు ఒరిజినల్గా ముదిరాజు కులానికి చెందినటువంటి వ్యక్తులు, కానీ వాళ్ళని ఎస్సీలో చేశారు. కోలి ఇక్కడ ముదిరాజులు సామీప్యంగా ఉన్న కులం. కాబట్టి అంటరానితనము లేని కులాలని కూడా ఎస్సీ జాబితాలో పొందుపరచడం అనేది జరిగింది. ఇది కూడా ఒక పెద్ద సమస్య. కాబట్టి కేవలము చర్చ అంతా మాదిగల చుట్టే తిప్పి మిగతా కులాల అన్యాయం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించకపోవటం అనేది మనం చూస్తున్నాం. అందుకని తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్రంలో ఉన్న ఉపకులాలన్నీ కూడా మా వాటా ఏమిటి అని అడుగుతూ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. అదేవిధంగా రిప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తున్నాయి. ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కూడా అనేక సమావేశాలు ఏర్పాటు చేయటం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే వీసీకేగా మనము ఒక స్టాండ్ని ప్రకటించాలనే లక్ష్యంతో ఈ ఉద్యమంలో పనిచేసినటువంటి పెద్దల అభిప్రాయాల్ని తీసుకోవడం, వాళ్ళ సంఘీభావాన్ని తీసుకోవటం అనేది చాలా అవసరమని ఆలోచించి భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున వాస్తవానికి ఈ కార్యక్రమానికి మనము మన సోదరులు నాయకులు పిడమర్తి రవి గారిని ఆహ్వానించాము. వారు మాట్లాడింది పార్టీ అభిప్రాయం అని కూడా మనము భావించాల్సి ఉంటుందేమో. అంతేనా? అంతే.